హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చాలా సింపుల్గా ఇంట్లోనే సులభంగా చేసుకునే ఒక మంచి పల్లెటూరు స్టైల్ కూర చేసుకుందాం. అదే తోటకూర, చుక్కకూర, పులుసు కూర. తోటకూర, చుక్కకూర రెండూ కలిపి చేసే ఈ పులుసు అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. పెద్దగా మసాలాలు కూడా అవసరం లేదు. మన ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతో చేసేయచ్చు. చిన్న టిప్ కూడా చెప్తాను, వీడియో చివరి దాకా చూడండి. తోటకూర తీసుకొని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. చుక్కకూరను కూడా తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆకుకూరలు కాబట్టి ఒకసారి నీళ్ళల్లో కడిగితే సరిపోదు. 2-3 సార్లు బాగా కడిగి నీళ్లు పోయేలాగా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె వేసుకుందాం. నూనె హీట్ అయింది. ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. కొంచెం జీరా, పచ్చనిపప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఫ్రై అవనిద్దాం. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇక్కడ నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకుందాం. నేను ఇక్కడ చిన్నవి 2 టమాటాలు తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసి బాగా కలపండి. ఈ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ ఉడికించండి. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు బాగా మెత్తబడేదాకా ఉడికించాలి. ఇక్కడ గెంటతోని టమాటా ముక్కల్ని స్మాష్ చేసుకుందాం. ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న ఆకుకూరలను వేసుకుందాం. మూత పెట్టి కాసేపు ఉడికించండి. ఆకుకూరను బాగా కలుపుకుందాం. చుక్కకూరలో ఉండే పుల్లటి రుచి వలన ఈ కూరకి ప్రత్యేకమైన టేస్ట్ వస్తుంది. చుక్కకూరను ఎక్కువగా కాకుండా తోటకూరతో బ్యాలెన్స్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఆకుకూరలు ఉడికేటప్పుడు నీళ్లు కొంచెం వదులుతాయి కాబట్టి మొదట్లోనే ఎక్కువ నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ ఉడికించండి. ఇప్పుడు చూడండి ఆకుకూరలో నుంచి వాటర్ ఎలా వచ్చాయో. మళ్ళీ బాగా కలిపి మూత పెట్టి ఉడికించండి. ఇప్పుడు చూడండి ఆకుకూరలు బాగా మెత్తగా ఉడికిపోయాయి. బాగా కలుపుకుందాం. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గెంటితోనే ఆకుకూరను బాగా స్మాష్ చేసుకుందాం. ఆకుకూర బాగా మెత్తగా అయిపోయింది. కొంచెం కారం వేసుకుందాం. ఇప్పుడు బాగా కలపండి. ఇక్కడ నేను తోటకూర తక్కువగా, చుక్కకూర ఎక్కువగా తీసుకున్నాను. అందుకని నేను చింతపండు యూస్ చేయట్లేదు. కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుందాం. అదే మీరు తోటకూర, చుక్కకూర ఈక్వల్గా తీసుకున్నట్లయితే కొంచెం చూసుకొని చింతపండు వేసుకోండి. సో కన్సిస్టెన్సీ కోసం నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వాటర్ వేసుకోకండి. ఎక్కువ వాటర్ వేసుకున్నట్లయితే కర్రీ టేస్ట్ మారిపోతుంది. టిప్ ఏంటంటే చుక్కకూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి చుక్కకూర క్వాంటిటీని బట్టి మనం చింతపండు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ తాలింపు వేయట్లేదు ఫ్రెండ్స్, కావాలంటే మీరు మళ్ళీ తాలింపు వేసుకోవచ్చు. చూడండి కర్రీ ఎంత బాగా వచ్చిందో. అంతే ఫ్రెండ్స్, మన తోటకూర, చుక్కకూర పులుసు కర్రీ రెడీ అయిపోయింది. ఇది చాలా సింపుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీ ఇంట్లో కూడా ఇలా చేసి చూడండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి హెల్తీగా, సింపుల్గా ఇంట్లో చేసుకునే వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో కలుద్దాం ఫ్రెండ్స్. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.